నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. సో ఒలిగోజెనిక్ డైట్, ఈ డైట్ గురించి ఎప్పుడైనా విన్నారా? ఎస్పెషల్లీ ఆటిజం ఉన్న వాళ్ళల్లో, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానివ్వండి, ఇది వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు హోమియోపతిక్ డాక్టర్, ఫిడికస్ హాస్పిటల్ నుంచి భరద్వాజ్ గారు. మాట్లాడేద్దాం. హాయ్ సార్. హాయ్ అండి. అసలు అంటే కిటో డైట్ విన్నాము, లేకపోతే చాలా డైట్స్ విన్నాము. సో వాట్ ఈస్ లో కార్బ్ డైట్, లో కార్బ్ డైట్ అని చెప్పి, వర్కౌట్ చేసే వాళ్ళకి ప్రోటీన్ డైట్ అని చెప్పి, వర్కౌట్ చేయని వాళ్ళకి చాలా చాలా రకాలు ఉన్నాయి. సో వాట్ ఈస్ దిస్ ఒలిగోజెనిక్ డైట్, ఎస్పెషల్లీ ఆటిజం వాళ్ళకి అంటే ఏమన్నా ఏంటి దాని ఇంపార్టెన్స్ ఏంటి? సో ఒలిగోజెనిక్ డైట్ అనేది చాలా సైంటిఫిక్ డైట్ అండి. ఒలిగోజెనిక్ డైట్ గురించి మనకు తెలియాలంటే ఒక చిన్న కాన్సెప్ట్ మనం తెలుసుకోవాలి. అలర్జీ అనే కాన్సెప్ట్ తెలుసుకోవాలి. అలర్జీ అంటే ఏంటంటే మనకి ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుందన్నమాట. ఇమ్యూన్ సిస్టమ్ అంటే మనకు వైట్ బ్లడ్ కార్పసల్స్ అంటే మన తెల్ల రక్త కణాలు అంటారు కదా, దాంట్లో నుంచి వచ్చేది మనం ఇమ్యూనిటీ అంటాం అనమాట. ఈ ఇమ్యూనిటీ ఎలా ఉండాలంటే ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక వస్తువు మన బాడీలోకి ఎంటర్ అయిందంటే మన ఇమ్యూనిటీ దానికి ఎంత రియాక్ట్ కావాలో అంతే రియాక్ట్ కావాలి. ఎక్కువ రియాక్ట్ అయినా ప్రాబ్లం, తక్కువ రియాక్ట్ అయినా ప్రాబ్లం. మన బాడీలోకి ఏదన్నా ఎంటర్ అయినప్పుడు అది ఎక్కువ రియాక్ట్ అయింది అనుకోండి, మన ఇమ్యూనిటీ కావాల్సింది అనుకంటే దాన్ని ఏమంటామంటే అలర్జీ అంటాం అన్నమాట. అలర్జీ అంటే మీనింగ్ అది. సో మనకు చాలా వస్తువులకు అలర్జీ ఉండొచ్చు. స్కిన్ పైన ఏదైనా పడితే అలర్జీ ఉండొచ్చు, కళ్ళల్లో ఏదైనా పడితే అలర్జీ ఉండొచ్చు, లేకపోతే మనం తిన్నప్పుడు కూడా అలర్జీ ఉండొచ్చు. ఒలిగోజెనిక్ డైట్ అంటే ఏంటంటే మనం ఏదన్నా తిన్నప్పుడు మనకు అలర్జిక్ రియాక్షన్ వస్తే దాన్ని నాన్ ఒలిగోజెనిక్ డైట్ అంటాం. ఒలిగోజెనిక్ డైట్ అంటే ఏంటంటే మనము తిన్న డైట్ నుంచి ఏ అలర్జీ రాలేదు, దాన్ని ఒలిగోజెనిక్ డైట్ అంటాం. సో ఎలా గుర్తుపట్టచ్చు అంటే, సో మీరు చిన్నప్పుడు లేకపోతే పెరిగేటప్పుడు ఏదో ఒక టైంలో కొంతమంది ప్రాన్స్ తింటారంట. ప్రాన్స్ తింటే వాళ్ళకు అలర్జిక్ రియాక్షన్ వస్తుంది. కొంతమందికి పీనట్స్ తింటే అలర్జిక్ రియాక్షన్ వస్తుంది అనమాట. చాలామంది ఏం చేస్తారంటే ఫిష్ చికెన్ అంటే వాళ్ళకి ఇష్టం ఉంటుంది. సో కొంచెమే కదా, జస్ట్ కొద్దిగా ర్యాష్ వస్తుంది కదా, సో ఆ ర్యాష్కి నేను ఏదో ఒక మెడిసిన్ వేసుకుంటాను, కానీ నాకు చికెన్ ఇష్టము, మటన్ ఇష్టము, పీనట్స్ ఇష్టము, లేకపోతే పర్టికులర్ వస్తువు ఇష్టము, తింటూనే ఉంటారు, మెడిసిన్స్ వేసుకుంటూనే ఉంటారు అనమాట. సో అది నార్మల్ పర్సన్కి ఏ ప్రాబ్లమ్ ఉండదు. బట్ ఎప్పుడైతే లైట్ అలర్జీ వచ్చే డైట్ కూడా ఈ ఆటిజం కిడ్స్ లేకపోతే ఈ హైపర్ యాక్టివిటీ కిడ్స్ అది కంప్లీట్గా స్టాప్ చేస్తే, అంటే ప్యూర్ ఒలిగోజెనిక్ అంటే ఎటువంటి అలర్జిక్ సిమ్టము ప్రొడ్యూస్ చేయని డైట్ గాన ఆటిజం పిల్లలకి, ఏడిహెచ్డి పిల్లలకి పెడితే ఎక్సలెంట్ రిమార్క్స్, ఎక్సలెంట్ రికవరీ జరిగిందని మనకు చాలా సైంటిఫిక్ పేపర్స్ ఉన్నాయి. ఒలిగోజెనిక్ డైట్ అని చెప్పి మీరు జస్ట్ పబ్మెడ్కి కానీ లేకపోతే గూగుల్ స్కాలర్స్కి వెళ్ళి కొట్టండి ఒలిగోజెనిక్ డైట్ రీసెర్చ్ అని, మంచి పేపర్స్ వస్తాయి. అది ఒలిగోజెనిక్ డైట్ ఎస్పెషల్లీ ఆటిజం కిడ్స్కి లేకపోతే ఏడిహెచ్డి కిడ్స్కి ఇస్తే ఏమవుతుందంటే సిమ్టమ్స్ అనేవి చాలా డ్రాస్టిక్గా ఇంప్రూవ్మెంట్ అనేది మనం చూడొచ్చు. అంటే పర్టికులర్ ఫుడ్సా వాళ్ళ కోసం స్పెషల్గా డిజైన్ చేసిన ఫుడ్ టైప్సా అవి? అది పర్టికులర్ ఫుడ్ టైప్ కాదు, అలర్జీ లేని ఫుడ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తోటకూర తింటే కొంచెం అలర్జీ వచ్చింది, మీకు తోటకూర ఇష్టం, మీరు ఏదో మెడిసిన్ వేసుకుంటారు తోటకూర, మీరు నార్మల్ పీపుల్ తింటే ఏ ప్రాబ్లం ఉండదు. అదే ఆటిజం కిడ్స్ లేకపోతే ఏడిహెచ్డి కిడ్స్ కానీ అటువంటి ఫుడ్ స్టాప్ చేస్తే మంచి రిజల్ట్ వచ్చింది అనమాట. ఆటిజం తగ్గడం, ఏడిహెచ్డి తగ్గడం చాలా జరిగింది. అందుకు దాన్ని ఒలిగోజెనిక్ డైట్ అండి. ఒలిగోజెనిక్ డైట్ మీకు నాకు ఇంపార్టెంట్ కాదనమాట. సో ఆటిజం కిడ్స్కి కానీ లేకపోతే ఏడిహెచ్డి కిడ్స్ కానీ ప్యూర్ ఒలిగోజెనిక్ డైట్ కానీ మీరు పాటిస్తే ఏమవుతుందంటే ఇంప్రూవ్మెంట్ అనేది చాలా బాగుంటుంది. నా దగ్గరికి వచ్చే ఆటిజం కిడ్స్ లేకపోతే ఏడిహెచ్డి కిడ్స్కి నేను హోమియోపతి ట్రీట్మెంట్తో పాటు ఒలిగోజెనిక్ డైట్ అడ్వైజ్ చేస్తాను అనమాట. ఒలిగోజెనిక్ డైట్ని మనం ఎలా కనుక్కోవచ్చు అంటే, మనము తెలియకపోతే ఎలా కనుక్కోవచ్చు అంటే మనకు అలర్జీ టెస్ట్ అని దొరుకుతుంది అనమాట. అలర్జీ టెస్ట్ చేస్తే ఏమవుతుందంటే వీడికి ఏ అలర్జీ ఉన్నాయో తెలిసిపోతుంది. ఆ అలర్జీ కన్నా దూరంగా ఉంటే, సో బేసిక్గా హైపర్ ఇమ్యూనిటీ అంటే ఏంటంటే ఇన్ఫ్లమేషన్ ప్రొడ్యూస్ చేయడం బాడీలో. ఎప్పుడైతే ఈ ఇన్ఫ్లమేషన్కి దూరంగా ఉంటామో, సో వీళ్ళలో ఏంటంటే ఈ ఏడిహెచ్డి కానీ ఆటిజం కిడ్స్ కానీ మంచి ఇంప్రూవ్మెంట్ చూస్తాము. సో ఎస్పెషల్లీ మీకు కానీ ఆటిజం కిడ్స్ కానీ
ADHD కిడ్స్ ఉంటే ఒలిగోజెనిక్ డైట్ ట్రై చేయండి. ఈ డైట్ ట్రై చేస్తే మంచి ఇంప్రూవ్మెంట్ చూస్తారు ఆటిజం కానీ ADHD కిడ్స్ కానీ. ఓకే, సో ఇది ఎవరు సజెస్ట్ చేస్తారు సార్? న్యూట్రిషనిస్ట్ల దగ్గరికి వెళ్ళాలా? ఇప్పుడు ఈ డైట్ తీసుకోండి, ఇది ఒలిగోజెనిక్ డైట్ అని మనకి ఎలా తెలుస్తుంది? ఒలిగోజెనిక్ డైట్ అంటే ఏం లేదండి. సో దీన్ని 2 రకాలుగా గుర్తుపట్టచ్చు. ఏదన్నా ఫుడ్ తిన్నప్పుడు మీ బాబుకి ఏదైనా అలర్జీ వచ్చింది, స్కిన్ ర్యాష్ వచ్చింది, కాఫ్ వచ్చింది, కోల్డ్ వచ్చింది, కళ్ళన్నీ రెడ్గా అయిపోయినాయి, దీన్నంతా అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేయడమే ఒలిగోజెనిక్ డైట్. ఇంకా డెప్త్గా వెళ్ళాలంటే ఏంటంటే ఒక డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి మాకు అలర్జీ ప్రొఫైల్ ఇవ్వండి, లేకపోతే నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి నేను అలర్జీ ప్రొఫైల్ చేపిస్తాను. సో ఆటిజం కిడ్స్కి కానీ ADHD కిడ్స్ కానీ అలర్జీ ప్రొఫైల్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్న. నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఒక డయాగ్నోస్టిక్ సెంటర్కి పంపించి అలర్జీ టెస్టులు చేయండి అంట. వాళ్ళు ఇచ్చేస్తారు ఈ పదార్థాలకి వీడికి అలర్జీ ఉంది, అవన్నీ అవాయిడ్ చేయాలి. అది అవాయిడ్ చేయడమే ఒలిగోజెనిక్ డైట్ అనమాట. దీన్ని ఏ డైటీషియన్ కానీ వీళ్ళు చెప్పలేరు. సో ఒక డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి అలర్జీ టెస్ట్ చేస్తే బయటపడుతుంది అన్నమాట. ఇవి అలర్జీ ఉన్నాయంటే అవన్నీ అవాయిడ్ చేస్తే ఏమవుతుందంటే మంచి ఇంప్రూవ్మెంట్ చూస్తాం మనము ADHD పిల్లల్లో, ఆటిజం పిల్లల్లో. దీని గురించి చాలా రీసెర్చ్ జరిగింది. జస్ట్ మీరు గూగుల్ స్కాలర్ కానీ పబ్మెడ్ కానీ వెళ్ళి సెర్చ్ చేస్తే ఒలిగోజెనిక్ డైట్ ఫార్ ఆటిజం కిడ్ ఆర్ ఒలిగోజెనిక్ డైట్ ఫార్ ADHD కిడ్ ఆర్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఒలిగోజెనిక్ డైట్ అని మీరు సెర్చ్ చేస్తే కొన్ని వందల ఆర్టికల్స్ ఉన్నాయి, కొన్ని వందల సైంటిస్టులు. మీకు పబ్మెడ్లో కానీ లేకపోతే గూగుల్ స్కాలర్స్లో ఉందంటే అది ఒక బాబా చెప్పిందో లేకపోతే నానమ్మ తాతయ్య చెప్పిందో కాదు, అది ఒక సైంటిస్ట్ చెప్తేనే అంత ఇంపార్టెన్స్ ఉంటేనే ఆ పేపర్ అక్కడ ఉంటుందన్నమాట. సో అవి చదివి పిల్లలకి ఆ డైట్ పాటించండి. నేను నార్మల్గా అందరూ ADHD పిల్లలకి లేకపోతే ఆటిజం పిల్లలకి ఎవరు నా దగ్గర ట్రీట్మెంట్ వచ్చినా I will advise them with ఒలిగోజెనిక్ డైట్. ఓకే, సో స్పెషల్లీ ఆటిజం ఉన్న వాళ్ళకి ఒలిగోజెనిక్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అంట. ఏదైతే అలర్జీ కలిగిస్తుందో దాన్ని అవాయిడ్ చేస్తూ మన డైట్ని ప్లాన్ చేసుకోవడం. నిజంగా ఆటిజం ఫేస్ చేస్తున్న వాళ్ళు ఏదైనా ఇలాంటి ఫుడ్ ఇష్యూస్ కూడా ఫేస్ చేస్తుంటే తప్పకుండా వాళ్ళకి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి, తప్పకుండా యూజ్ అవుతుంది. అండ్ ఇంకెలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కామెంట్ చేయండి, తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.